హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం 3 పథకాలను అయితే లాంచ్ చేయబోతుందండి. ఈ 3 పథకాలు వచ్చేసి ముఖ్యంగా మహిళలకు, రైతులకు, విద్యార్థులకు సంబంధించిన పథకాలు అన్నమాట. సో ఎవరైనా సరే వీడియోని పూర్తిగా చూడండి. ఈ 3 పథకాలకు సంబంధించి మీరు తెలుసుకోవాలనుకుంటే వివరాలు క్లియర్గా అయితే చెప్తాను. అదేవిధంగా రిలీజ్ డేట్స్ అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు. కాకపోతే మే నెలలోనే ఈ పథకాలు అనేటివి రిలీజ్ అవుతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా అయితే చెప్తున్నారనమాట. 1 బై 1గా ఆ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుందన్నమాట. సో ఇక వివరాల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 పథకాల్లో 2 పథకాలకైతే మే నెలలో శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. ఒకటి వచ్చేసి మీరు అనుకున్నట్లుగానే తల్లికి వందనం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా ఏడాదికి 15,000 రూపాయలు వచ్చేటువంటి పథకాన్ని అయితే మే నెలలోనే ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి 1కి 4-5 సార్లు అయితే ఈ మీడియాకి అయితే తెలియజేయడం జరిగిందనమాట. మంత్రి నారా లోకేష్ గారు అన్నారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారనమాట. సో అయితే ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏమేమి జరుగుతుందంటే, సో ఇప్పుడు ప్రస్తుతానికి డేటా అంతా కూడా అంటే 2024-25 సంవత్సరానికి సంబంధించిన పిల్లల్ని అంటే ఎవరైతే విద్యార్థులు అయితే ఉన్నారో వాళ్ళ డేటా అంతా కూడా స్కూల్ డేటాలు అయితే ఉంటుంది కాబట్టి సో డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా స్కూల్ ద్వారానే జరిగిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి జరుగుతాయన్నమాట. సో ఇదంతా కూడా మీకు తెలియకుండానే ఈ యొక్క ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది జూన్ నెలలో విడుదల చేస్తారు. మే నెలలో మాత్రం రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతాయి అనే సమాచారం అయితే ఎక్కువగా రావడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ యొక్క స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు అయితే తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుందని చెప్పి చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇప్పుడు 2024-25 సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు మాత్రమే ఈ అమౌంట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇకపోతే 2025 సంవత్సరం అనేది విద్యా సంవత్సరం అనేది జూన్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి కొత్త వారికి అవకాశం కల్పిస్తూ అప్లికేషన్స్ అనేవి తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు. సో ఈ యొక్క మే నెలలో అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది లాంచ్ అయితే కాబోతుందన్నమాట. సో మేబీ మనకు 2 విధాలుగా కూడా జరగవచ్చండి. మే నెలలో ఈ పథకాలను లాంచ్ చేసి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటూ ఒక 2 నెలల వరకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ జరిపే అవకాశం కూడా ఉండవచ్చు అనమాట. సో కాబట్టి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా చెప్పారనమాట. అదేవిధంగా ఇక్కడ ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు ఇస్తామని కూడా భరోసా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మే నెలలోనే మరొక పథకం రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం అయితే లాంచ్ చేస్తామని చెప్పి చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం అనేది సంవత్సరానికి 3 దఫాలుగా విడుదల చేస్తామని చెప్పారండి. సో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ప్రభుత్వము సంవత్సరానికి రైతుల యొక్క ఖాతాలకు 20,000 రూపాయలు అయితే 3 విడతల్లో సహాయం అయితే అందిస్తామని చెప్పింది. సో ఇప్పుడు పిఎం కిసాన్ నిధులు ఏ విధంగా అయితే 3 దఫాలుగా అయితే 3 విడతల్లో అయితే విడుదలవుతుందో సేమ్ అదే పద్ధతిలో ఈ యొక్క పిఎం కిసాన్ నిధులు కలగలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులను కలగలుపుకొని 3 విడతల్లో అయితే ఈ 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. అయితే అన్నదాత సుఖీభావ పథకం కూడా మే నెలలోనే లాంచ్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా చాలాసార్లు చెప్పారండి మంత్రి ఈ యొక్క అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అయితే చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అనేటివి రావచ్చు ముందు రోజుల్లో. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ 2 పథకాలకు సంబంధించి మనము ఎగ్జాక్ట్గా మే నెలలోనే ఈ యొక్క పథకాలు అనేటివి లాంచ్ అవుతాయని చెప్పి కొంతమందికి సమాచారం తెలిసి ఉండవచ్చు, కొంతమందికి సమాచారం అనేది తెలియకపోవచ్చు అనమాట. సో అలానే కొత్త ఇంటి నిర్మాణాలు అంటే హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ అనేది మే నెలలోనే లాంచ్ చేస్తామని చెప్పి చెప్తున్నారండి అధికారులు కూడా. ఈ యొక్క హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్కి సంబంధించి ప్రభుత్వము పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 2 సెంట్ల స్థలం, పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేసి
3 సెంట్ల స్థలం అనేది పంపిణీ అయితే చేస్తామని చెప్పింది. సో దీనికి సంబంధించి కూడా ఒక ఆర్టికల్ అయితే ఈరోజు పబ్లిష్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడవచ్చండి. జూన్ నాటికి 3 లక్షల ఇంటి నిర్మాణాలను చేపట్టే లక్ష్యంతో అయితే మేము పనిచేస్తున్నామని చెప్పి యొక్క హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎండి అయితే శివప్రసాద్ గారు అయితే తెలియజేశారనమాట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు. జూన్ నాటికి 3 లక్షల ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అయితే అందిస్తామని చెప్తున్నారండి. సో అదేవిధంగా అర్హులందరికీ కూడా ఇల్లు అందించడమే లక్ష్యంతో అయితే పనిచేస్తున్నాం. సచివాలయాల ద్వారా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు అనేటివి తీసుకుంటామని చెప్తున్నారు. సో చాలామంది కూడా ఇంటి స్థలాలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే జూన్ వరకు కూడా సచివాలయాల ద్వారా అయితే అప్లికేషన్స్ అనేటివి తీసుకునేందుకు అవకాశం అయితే లేదు. జూన్ తర్వాతనే ఇళ్ల స్థలాల కొరకు అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటామని చెప్పి ఇక్కడ క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో కాబట్టి ఆల్రెడీ అసంపూర్తిగా ఉన్నటువంటి ఇల్లు అంటే జగన్ గారు ఇచ్చినటువంటి లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసే పనులు అయితే ప్రభుత్వం ప్రజెంట్ అయితే ఉంది. జూన్లో అయితే ఇళ్ల స్థలాలు పంపిణీ అయితే చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క అసంపూర్తిగా ఉన్నటువంటి ఇంటి నిర్మాణాలు దాదాపు 3 లక్షల వాళ్ళకు పూర్తి చేసి లబ్ధిదారులకైతే ఇవ్వడం జరుగుతుంది. టిట్కో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక అయితే జరుగుతుంది. ఈ 3 మాత్రమే ఇళ్లకు సంబంధించి అయితే జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో. జూన్ తర్వాత గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్స్ అనేవి తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఎండి గారు అయితే తెలియజేశారండి. సో ఈ విధంగా ఈ మే నెలలో అయితే ఈ పథకాలు అయితే లాంచ్ కాబోతున్నాయి. అలానే ముఖ్యంగా మీరు మరొక ఇన్ఫర్మేషన్ అనేది మర్చిపోయారు. ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతారు చాలామంది కూడా ఈ వీడియో కింద. సో అయితే ఇక్కడ పెన్షన్స్ అనేటివి అంటే రాష్ట్ర ప్రభుత్వము మే నెలలో దాదాపు 73,000 కొత్త పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పింది కదా. సో దాని గురించి ఏంటి అని చెప్పి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. అయితే ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఆల్మోస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే వెరిఫికేషన్స్ అదేవిధంగా బోగస్ కార్డులు గుర్తింపు ఇదంతా కూడా జరిగిపోయింది. కాకపోతే ప్రభుత్వము జీవో అయితే విడుదల చేయాలండి. మే నెలలో జీవో అయితే విడుదల చేస్తుంది. ఆ జీవోలో ఏమేమి పేర్కొంటుందంటే పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా 6 స్టెప్ వెరిఫికేషన్ లేకుండా ఈ పెన్షన్లను ఏ విధంగా వెరిఫై చేయాలని చెప్పి కూడా సో అందులో డీటెయిల్స్ అనేటివి మెన్షన్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో పెన్షన్లకు సంబంధించి మాత్రము జీవో అనేది విడుదలవుతుంది. కాబట్టి కొత్త పెన్షన్లకు సంబంధించి వివరాలు కూడా మే నెలలో అందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే రేషన్ కార్డులు సో డిజిటల్ రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తామని చెప్పి మంత్రి గారు అయితే ఈ యొక్క నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పారండి. సో మే నెలలో అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్స్ జరగవచ్చు. స్ప్లిట్టింగ్, యాడింగ్, డిలీటింగ్ ఇవన్నీ కూడా జరగవచ్చు అనమాట. సో మే నెలలో అయితే ఫుల్గా అప్డేట్స్ అనేవి వస్తాయి. అవన్నీ కూడా రాకముందు ఈ విధంగా న్యూస్ పేపర్లో పబ్లిష్ అవుతున్నటువంటి ఆర్టికల్స్ అనేవి వస్తాయి అన్నమాట. అవన్నీ కూడా నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మీరు వెంటనే కూడా పొందేందుకు వివరాలన్నీ కూడా వెంటనే కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.